రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో మీకు సంబంధించిన వీడియో. ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటి అని ఒకసారి జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తే, అక్షయ తృతీయ రోజే మనకు అనేక రకాల కార్యక్రమాలు అమలు చేయబడినాయంట, పురాణాలలో కానీ ఇతిహాసాల్లో కానీ. ఈ అక్షయ తృతీయ రోజు మాత్రమే చెప్పుకోవడంగా మనం గతంలో మీకు పాత వీడియో చూసాము. ప్రహ్లాదుడు ఆ ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని మరి సేవించడం కోసము మరి ఆ సింహాచలం కొండపైన మరి నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించింది కూడా అక్షయ తృతీయ రోజే. అదే మాదిరిగా మహాభారతం మీరు గమనించండి. మహాభారతంలో మరి కౌరవులు మరి ఈ ద్రౌపది యొక్క చీరని అక్కడ లాగడము, దానిలో భాగంగా ఆ చీర ఎంత లాగుతున్నా గానీ చీర వస్తూ ఉంటుంది. అంటే ద్రౌపదికి చీర ఇచ్చిన రోజు కూడా శ్రీకృష్ణ మహానుభావుడు మరి ద్రౌపదికి చీరని ప్రసాదించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే ద్రౌపది వస్త్రాభరణ కార్యక్రమం కూడా జరిగిన రోజు కూడా అక్షయ తృతీయ రోజే అంట. సో అక్షయ తృతీయ యొక్క ప్రత్యేకత మన హిందూ ఫిలాసఫీలో ఎక్కడెక్కడ దాని యొక్క ప్రత్యేకత, ఏ రోజు అక్షయ తృతీయ రోజు జరిగిన సంఘటనలు ఏంటి అని గమనించుకుంటూ వస్తే, ఒకటి సింహాచలంలో ఉండే మరి వరహ నరసింహస్వామి యొక్క దేవాలయ నిర్మాణాన్ని ప్రహ్లాదులు ప్రారంభించడము, రెండోది మరి ఈ యొక్క ద్రౌపది యొక్క వస్త్రాభరణ కార్యక్రమం అంతా కూడా అక్షయ తృతీయ రోజు మాత్రం జరిగింది ప్రాస్తూ వచ్చారు. అదే మాదిరిగా కుచేరుడు మనకు శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడు. ఆ శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడు ఇంటికి మరి శ్రీకృష్ణుడు వెళ్లడము, అతనికి సహాయం చేయడము, ఈ కార్యక్రమం అంతా కూడా అక్షయ తృతీయ రోజు మాత్రమే జరిగిందంట. సో కుచేరుడికి శ్రీకృష్ణుడి యొక్క సహాయం, ఈ కార్యక్రమం అంతా కూడా అక్షయ తృతీయ రోజు మాత్రమే జరిగింది. సో అక్షయ తృతీయ యొక్క ప్రత్యేకత మీకు ఐడియా ఉండాలి హిందూ ఫిలాసఫీ మనం చదివే వాళ్ళందరికీ కూడా. ఇక అంతేకాదు, ఇక మహాభారతాన్ని రచించింది కూడా ఈ రోజేనంట. మహాభారత రచన కార్యక్రమం కూడా ఈ అక్షయ తృతీయ రోజు మాత్రమే చేపట్టని ప్రాస్తూ వచ్చారు. సో అక్షయ తృతీయ రోజు సంభవించిన పవిత్రమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా సో మన సిలబస్ లో ఉన్న అన్ని అంశాలు కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు మనకు ఐడియా ఉండాలి. అక్షయ తృతీయ రోజు ఏ కార్యక్రమాలు చేశారంటే ఇప్పుడు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక అక్షయ తృతీయకు సంబంధించిన అంశాలను మనం ఒకసారి జాగ్రత్తగా గమనించుకుని వస్తే, ఇక్కడ అక్షయ తృతీయ రోజే మనకు పరశురాముడి యొక్క జయంతి కూడా. పరశు అంటే అర్థమేంటి, మనకు గండ్ర గొడ్డలి. సో కాబట్టి దీనిని పరమేశ్వరుడు ఈయనకు ప్రసాదించాడంట. పరశురాముడికి గండ్ర గొడ్డలిని ప్రసాదించింది ఎవరంటే పరమేశ్వరుడు. ఇక్కడ మనకు ఈ పరశురాముడి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, పరశురాముడు మనకు రామాయణంలో కనిపిస్తాడు. జాగ్రత్త వాల్యుబుల్, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అది. సో అక్కడ పరశురాముడి యొక్క ప్రత్యేకత ఏంటని మనం జాగ్రత్తగా గమనించుకుని వస్తే, ఇక్కడ పరశురాముడు భృగు వంశానికి చెందిన వ్యక్తి, భృగు వంశము. అందుకనే పరశురాముడిని మనము భార్గవ రాముడుగా పిలుస్తూ ఉంటాం. పరశు అంటే అర్థం ఏంటి, గండ్రగొడ్డలని బహుమతిగా పొందిండు కాబట్టి ఎవరి నుంచి మనకు ఆయన మహేశ్వరుడు నుంచి గండ్రగొడ్డలని మరి బహుమతిగా పొందిండు కాబట్టి ఆయన పరశురాముడుగా పేరొందినుడు. వాస్తవంగా ఆయన పేరు పరశురాముడు కాదు. ఆయన అసలు పేరేంటి, ఆయన అసలు పేరు భార్గవరాముడు. ఆయన వంశం పేరేంటి, భృగు వంశము. ఏ వంశం అయింది, భృగు వంశము. ఈయన తల్లి పేరు రేణుకాదేవి, ఈయన తండ్రి పేరు జమదగ్ని. తర్వాత ఇక్కడ ఈయన శివుడి యొక్క అంశం అంట. అంటే శివుడి యొక్క వంశం కాదు, అంశం. శివుడి అంశంలో పరశురాముడికి శివుడి అంశము పరశురాముడు లోనికి ప్రవేశించడము. ఓకేనా, ఈయన ఆవేశము కనుక ఆయనది ఆవేశ రూపం. శివుడి యొక్క అంశము పరశురాముడి యొక్క శరీరంలోకి ప్రవేశించడం వలన పరశురాముడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా ఆవేశంగా ఉంటాడు. ఎప్పుడైనా ఎలా ఉంటుంది, మొత్తానికి ఆవేశ రూపము. సో ఇక్కడ ఈయన సీతా స్వయంవరంలో, మనకు రామాయణంలో ఎక్కడ కనిపిస్తున్నా సీతా యొక్క స్వయంవరం కార్యక్రమంలో మరి కనిపిస్తాడు. ఇక్కడ ఈ సీతా స్వయంవరం కార్యక్రమాన్ని మీరు గమనించుంటే, మరి ఆ సీతా స్వయంవరంలో మరి మన శ్రీరాముడు ఆ యొక్క ధనస్సును విరిచి ఆ విజయంతో ఇంటికి వెళ్తూ ఉంటే అడ్డగించడము, ఇవన్నీ మీరు విని ఉంటారు. మొత్తం రామాయణం మొత్తం విని ఉంటారు కాబట్టి చెప్పట్లేదు. ఈయన మహేంద్రగిరి అనే పర్వతం పైన తపస్సు చేసుకుంటూ మరి కాలం గడుపుతూ ఉండేవాడు. ఈయన
వినాయకుడికి అదే మాదిరిగా కుమారస్వామికి వీళ్ళిద్దరు తెలుసుగా మీకు, వినాయకుడు మరియు కుమారస్వామి పరమశివుడు పార్వతీదేవి యొక్క మరి కుమారుడు. ఈ యొక్క వినాయకుడికి మరియు కుమారస్వామికి కూడా విద్యను నేర్పించిన గురువు మన పరశురాముడు. సో ఇక్కడ పరశురాముడు గురించి మనకు ఐడియా ఉండాలి, ఆయన క్యారెక్టర్ యొక్క ప్రత్యేకతైన ఐడియా ఉండాలి. ఓకేనా. భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు. భీష్ముడికి అదే మాదిరిగా, కర్ణుడికి అదే మాదిరిగా, ద్రోణాచార్యుడికి కూడా వాళ్ళే గురువులు అనుకుంటే ఆ గురువులకి గురువు అయిన ఈ పరశురాముడు. సో కాబట్టి అంతటి మహోన్నత వ్యక్తి పరశురాముడు. ఆ పరశురాముడి యొక్క క్యారెక్టర్ గురించి, ఆయన యొక్క పాత్ర, ఆ రామాయణంలో ఆయన పాత్ర ఏంటి అనే దానిపైన మనకు ఐడియా ఉండాలి. ఈ రేపు అంటే అక్షయ తృతీయ రోజే ఈ పరశురాముడి యొక్క జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఏప్రిల్ 30వ తారీఖు యొక్క ప్రత్యేకత చూడండి, చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు అక్షయ తృతీయ కార్యక్రమంతో పాటుగా కుచేలుడికి శ్రీకృష్ణుడు సహాయం చేసిన రోజు, ద్రౌపది వస్త్రాభరణ కార్యక్రమం జరిగిన రోజు, ద్రౌపది వస్త్రాభరణం జరిగిన కార్యక్రమాన్ని శ్రీకృష్ణుడు మరి ఆమెకు చీరలు ప్రసాదించిన రోజు. అదే మాదిరిగా మహాభారతం హిందువులకు పవిత్రమైన మహాభారతాన్ని రచించిన రోజు కూడా అక్షయ తృతీయ రోజు. అదే మాదిరిగా మనకు శివుడి యొక్క అంశ రూపంలో, ఆవేశ రూపంలో ఉండే పరశురాముడు జన్మించింది కూడా రేణుక జమదగ్ని దంపతులకు జన్మించిన రోజు కూడా మనకు అక్షయ తృతీయ రోజే. కాబట్టి ఆ రోజు అక్షయ తృతీయ అనే రోజు పవిత్రమైన రోజు. ఆ రోజు మనకు ఈ యొక్క చందనోత్సవ కార్యక్రమం కానీ, అదే మాదిరిగా పరశురామ జయంతి కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది రాస్తూ వచ్చారు. సో ఈ యొక్క పరశురాముడి యొక్క క్యారెక్టర్ అంతా కూడా మనకు రామాయణంలో ఎక్కడ ఉపయోగపడుతుందో మీరు ఒకసారి ఆలోచించుకొని, రామాయణంలో ఆయన యొక్క క్యారెక్టర్, ఇప్పుడు రామాయణంలో మనకు సిలబస్ కూడా ఇచ్చాడు, వేరియస్ క్యారెక్టర్స్ అని చెప్పాను. ప్రతి క్యారెక్టర్ మనకు చాలా అవసరం, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు చాలా అవసరం, ఆ క్యారెక్టర్ లో నీతి మనకు చాలా అవసరం. కాబట్టి మనం ఒక హిందువుగా పుట్టిన తర్వాత తప్పనిసరిగా మన యొక్క ఎథిక్స్ ఏవైతే మనకు రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ, పురాణాలు కానీ కంపల్సరీ చదవడం వల్ల చాలా మన శరీరం, మన యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. రేపు మీరు ఈ చదివిన తర్వాత దీంట్లో ఉండే మోరల్స్ అన్ని కూడా మీ పిల్లలకు కూడా బోధించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క నీతిని కలిగి ఉంటుంది మొత్తానికి. సో అక్కడ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. ఓకేనా మరిగా. థ్యాంక్ యూ.